హలో అండి, అందరు బాగున్నారా? మా అమ్మ ఇండియా వెళ్ళిపోయిన తర్వాత ఫస్ట్ సాటర్డే అనమాట. జనరల్గా అయితే ఇంకా సాటర్డే వర్క్ ఉండదు కాబట్టి ఇక్కడ కిచెన్ విండో ఉంది కదా, ఇక్కడ ఇద్దరం కూర్చొని కబుర్లు చెప్పుకుంటా లేదా బయట గార్డెన్లో వర్క్ చేసుకుంటూ ఉండేవాళ్ళము. లైట్గా బ్రేక్ఫాస్ట్ అయింది. ఇది మూడో కాఫీ. సో అందుకే ఎక్కువ సార్లు తాగుతాను కాబట్టి చాలా చిన్న కప్స్ ప్రిఫర్ చేస్తాను అనమాట. సో దట్ ఐ డోంట్ డ్రింక్ మచ్ కాఫీ అని. సో ఇప్పుడు ఏం చేస్తున్న ప్రస్తుతానికి అంటే డేవ్ రామ్జీ వీడియో చూసుకుంటూ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ మీద గిన్నెలు అయితే పైలప్ అయిపోయి ఉన్నాయి, ఆ పని చేయాలి. సరే మళ్ళీ చేద్దాంలే వీడియో చేసిన తర్వాత ఇన్వెస్ట్మెంట్ గురించి అని అనుకుని స్టార్ట్ చేశాను అనమాట. ఎలా ఉన్నారు అందరూ? చాలా రోజులైంది రియల్ ఎస్టేట్ గురించి మాట్లాడి. ప్రస్తుతానికి డీల్ చేస్తున్న ఇష్యూ ఏంటంటే టూ మచ్ ఎక్స్పెన్సెస్ అనమాట. జనరల్గా అయితే ఫిక్సర్ అప్పర్స్ అంటే తెలుసు కదా, మనము చిన్న అంటే తక్కువ అంటే బాగాలేని మంచి కండిషన్లో లేని ఇల్లులు కొనుక్కొని వాటిని రిపేర్స్ చేసుకొని వెల్త్ బిల్డ్ చేసుకోవడం అనేది ఆ కాన్సెప్ట్ ఉంటుంది కదా, దాన్ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తాను అనమాట నేను. దానివల్ల ఏమవుతుంది, ద మెయిన్ ఐడియా ఏంటంటే మనము ఇల్లు కొనేటప్పుడే దాని మీద మనము వి మేక్ సమ్ మనీ అనమాట. సో వీఆర్ బిల్డింగ్ వెల్త్ వైల్ వీ పర్చేసింగ్ ద ప్రాపర్టీ ఇట్ సెల్ఫ్ అనమాట. ఆ కాన్సెప్ట్ నాకు బాగా నచ్చుతుంది అండ్ దాట్ ఈస్ ద బెస్ట్ వే అనమాట. జస్ట్ బ్యూటిఫుల్ ప్రాపర్టీ అది ఇంకా చాలామంది అంటే చూడంగానే అట్రాక్టివ్గా ఉండి ఒక 10 మంది దానికి పోటీ పడి లిస్టింగ్ ప్రైస్ మీద ఇంకా 10% 20% ఎక్స్ట్రా పెట్టి ఐ డోంట్ వాంట్ బీ పార్ట్ ఆఫ్ దట్ గేమ్ అనమాట. ఐ హేట్ దాట్ బేసిక్గా. ఎప్పుడైనా మార్కెట్లో చాలా రోజులుగా నిలబడిపోతుంది కదా, 60 days 90 days సమ్టైమ్స్ 360 days 1 year కూడా మార్కెట్లో ఉండి ఎవరికి వద్దు అనుకున్న ప్రాపర్టీని నెగోషియేట్ చేసి మనము బేసిక్గా దాని మీద ప్రాఫిట్ అనేది డ్యూరింగ్ ద పర్చేజ్ ఇట్ సెల్ఫ్ వీ మేక్ ద ప్రాఫిట్ అనమాట. సో అది నేను బాగా ప్రిఫర్ చేసే ఇది ఇన్వెస్ట్మెంట్ మెథడ్. అది వర్క్ ఫర్ మీ ఆల్సో బిఫోర్. కానీ ఇప్పుడు ఇప్పుడున్న సిచ్యువేషన్లో ప్రతిదీ ఎక్స్పెన్సివ్ అయిపోయాయి. మరి ఆ కాంట్రాక్టర్స్ తోటి వర్క్ చేసి ఇల్లు రిపేర్ చేయించాలంటే కనుక టూ మచ్ ఇది అయిపోతుంది అనమాట. సో అది స్టిల్ ప్రాఫిటబులేనా ఆ మెథడ్, స్టిల్ దానికి వెళ్ళొచ్చా లేదంటే మొత్తం అంతా రెడీగా ఉన్నాయి హౌసే కొనుక్కోవాలనా అనే దాని మీద ఈరోజు మాట్లాడదామని అనుకున్నా. ఆయన అది లాంగ్ ఇంట్రో అయిపోయింది, బట్ ఈ పాయింట్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే దీని గురించి తెలుసుకోవాలంటే కనుక ఫర్దర్ చూడండి. క్విక్గా ముగిస్తాను, ఎక్కువ డ్రాగ్ చేయకుండా చెప్తాను మీకు ఆ మెథడ్ ప్రాఫిటబుల్లా కాదా చూడండి. సో ఫిక్సర్ అప్పర్స్ గురించి మాట్లాడినప్పుడు ఎప్పుడైనా కానీ మనము తప్పకుండా వాటి మీద నెగోషియేట్ చేసి మార్కెట్లో చాలా రోజులుగా ఉన్న ప్రాపర్టీస్ని పిక్ చేసుకొని వాటి మీద నెగోషియేట్ చేసి అట్లీస్ట్ ఒక 20-30% ఇఫ్ నాట్ మోరు మనము కొనేటప్పుడే వాటి మీద ప్రాఫిట్ అనేది గెయిన్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్ అనమాట. ఇంకా దెన్ రిపేర్స్కి వచ్చినప్పుడు మీరు గుడ్ కాంట్రాక్టర్స్ని ఫైండ్ అవుట్ చేయండి, టైం పెట్టుకోండి. ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసి ఉంటే వాళ్ళ రిఫరెన్సెస్ తీసుకోండి. మన వాళ్ళు ఎవరైనా ఉన్నా లేదా ఇక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నా పర్వాలేదు. దెన్ ఫైండింగ్ ఎ రైట్ కాంట్రాక్టర్ ఈజ్ ద కీ అండి. లేదంటే మనము టూ మచ్ మనీ వాళ్ళకి ఇచ్చేసి వీ మైట్ లూజ్ ద మనీ. సమ్టైమ్స్ వాళ్ళు బ్యాంక్రప్సీ పెట్టేసి మనం పెట్టిన మనీ ఎంత పోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. కాబట్టి ఫైండింగ్ ఎ రైట్ కాంట్రాక్టర్ ఈజ్ ద కీ. దగ్గరలోనే మనం ఉన్న లొకేషన్లోనే అంటే మీరున్న లొకేషన్లోనే ఇన్వెస్ట్ చేసుకుంటే అది ఈజీ. వీ కెన్ షాప్ అరౌండ్ ఫైండ్ రైట్ పీపుల్. కానీ ఇఫ్ ఇట్ ఈస్ రిమోట్ ఏరియా నాట్ రిమోట్ వేరే స్టేట్లో మనం ఇన్వెస్ట్ చేసినప్పుడు వీ నీడ్ టు గో కదా, ట్రావెల్ చేయాలి ఫ్యూ టైమ్స్. అబ్బా వెళ్ళినప్పుడు ఇంత మనీనా అని అనిపిస్తుంది. బట్ అది పార్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అని అనుకోండి. 4 సార్లు వెళ్ళాల్సి వస్తే వెళ్ళిరండి. ఇంకా ఆ కాంట్రాక్టర్తో నెగోషియేట్ చేయండి. ఇట్లా ఎప్పుడైనా ఫుల్ మనీ వాళ్ళకి ఇవ్వద్దు, స్టెప్ బై స్టెప్ చేసుకోండి. బట్ అట్ ద సేమ్ టైము మీరు హౌస్ ఎక్కువ రోజులు మార్కెట్లో కాదు రెంట్కి ఇవ్వకుండా రిపేర్ చేయడానికి మనం టైం తీసుకుంటే వర్త. సపోజ్ మీరు తక్కువలో కొన్నారు, ఈఎంఐ ఒక 300-400 మంత్లీ ఉందనుకోండి, ఇట్ ఈస్ వర్త్ వెయిటింగ్. మంచి వాళ్ళని పట్టుకొని మనం ఒక 2-3 నెలలు టైం పట్టినా సరే ఫిక్స్ చేసుకొని ఇచ్చుకోవచ్చు. లేదు మీరు ఒక 2,000-3,000 అట్లా నెలకి ఈఎంఐ కడుతున్నారు అనుకోండి, ద మోర్ యూ వెయిట్ ద మోర్ మనీ వీ లూజ్ కదా, ఎందుకంటే రెంట్కి ఇవ్వకుండా ఇల్లు పెట్టుకుంటే. కాబట్టి ఇవి మనము ఎన్నాళ్ళు వెయిట్ చేయగలము, ఎన్నాళ్ళు వర్త్ వెయిటింగ్
అని చెప్పి మనము ఇఫ్ వీఆర్ లూజింగ్ లాట్ ఆఫ్ మనీ ఎవ్రీ మంత్ ఆన్ ఈఎంఐ బై కీపింగ్ ద ప్రాపర్టీ వితౌట్ రెంటింగ్, వీ కెన్ మేక్ ఇట్ క్విక్ అనమాట. తొందరగా 2-3 సార్లు ట్రావెల్ అయినా చేసి కొంచెం ఫైండ్ అవుట్ చేసి రిపేర్స్ కూడా కొంచెం తక్కువ రిపేర్స్ అనుకోండి, ఒక 1000-2000 ఎక్కువైనా కూడా డాలర్లు ఇచ్చేసి ఒక చేపిచ్చేసేస్తే మనకి అది రెంట్ కలిసి వస్తుంది, తొందరగా రెంట్కి ఇవ్వచ్చు అనే ఆప్షన్ ఉంటుంది కదా. సో బట్ ఇఫ్ ఇట్ ఈస్ బిగ్గర్ అంటే ఫిక్స్ అంటే ఎక్కువ రిపేర్స్ ఉన్నాయి, ఎక్కువ మనీ అన్నప్పుడు వీ నీడ్ టు టేక్ టైమ్. సో ఈవెన్ దో వీఆర్ లూజింగ్ అంటే ఫ్యూ మంత్స్ రెంట్ పోతున్నా కూడా మనము రైట్ పీపుల్ని ఫైండ్ అవుట్ చేసి మనకు వర్క్ మంచిగా చేయాలి, వాళ్ళు రిలయబుల్ మెటీరియల్ పెట్టాలి, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి పెన్ అండ్ పేపర్ మీద పెట్టండి, లేదా మీరు బ్రెయిన్లోనే ఇవన్నీ ఆలోచించుకొని అవన్నీ ట్రాక్లో పెట్టుకోగలిగి ఉంటే, మీరు ఆల్రెడీ కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటే ఫైన్. లేదు అట్లా లేదు, మీరు ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నారని అనుకున్నప్పుడు ప్రోస్ కాన్స్, వెయిట్ చేయడం వల్ల ఎంత మనీ పోతుంది, క్విక్గా చేయించడం వల్ల ఎంత మనీ మనకి మిగులుతుంది, సో ఈ ఇన్నిసార్లు ట్రావెల్ చేస్తే ఎంత మనీ అవుతుంది, సో ఈ మనీ వర్త్ మనం రైట్ కాంట్రాక్టర్ని పట్టుకున్నప్పుడు ఇన్నిసార్లు ట్రావెల్ చేయడం వల్ల, ఇవన్నీ అనలైజ్ చేసుకోండి అనమాట. అండ్ స్టిల్ నేను చెప్తున్నాను కదా, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఇట్స్ ప్రాఫిటబుల్ ఇన్ ద లాంగ్ రన్ అండి. ఇట్స్ నాట్ లైక్ స్టాక్ మార్కెట్. మనము స్టార్టింగ్లోనే కొంచెము అంత బాగా లేని ప్రాపర్టీస్ని పిక్ చేసుకొని కొన్నప్పుడు మనము ఆల్రెడీ వీ మేడ్ మనీ ఆన్ ద పర్చేజ్ ఇట్ సెల్ఫ్. కాబట్టి లాంగ్ రన్లో మీరు ఇప్పుడు చాలా కష్టంగా అనిపిస్తుంది. మనం ఒక ఇల్లు కొన్నప్పుడు ఏం చేస్తాము, ఉన్న డబ్బంతా ఊడ్చేసి ఏమింగా క్యాష్ మిగలకుండా అక్కడ ఇక్కడ చేసి ఈవెన్ ఏమైనా 401k ఉంటే దాంట్లో లోన్ పెట్టేసి ఏమన్నా ఒక 5-10 వేలు తగ్గితే ఫ్రెండ్స్ దగ్గర బారో చేసుకుని ఇదంతా చేస్తాం కదా. సో ఆ మూమెంట్లో ఏమనిపిస్తుంది, ఆర్ వి డూయింగ్ ఎ రైట్ థింగ్, ఇంత అవసరమా, పీస్ఫుల్గా ఉండొచ్చు కదా, పీస్ ఆఫ్ మైండ్ లేకుండా పోయింది, ఇప్పుడు ఇంత కష్టపడి ఏం చేయాలి, ఎన్నాళ్ళు బతుకుతామో ఏంటో తెలీదు, ఇది ఎవరి కోసం, ఇవన్నీ అనిపిస్తాయి. అది కామన్, అది ఎవరికైనా అనిపిస్తాయి. సో వాటికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వకండి. దోస్ థాట్స్ వుడ్ జస్ట్ కమ్ అండ్ గో అనమాట. మనము వాటికి ఇచ్చే వాల్యూని బట్టి ఓకే ఇట్స్ ఫైన్, జస్ట్ డోంట్ గివ్ ఇంపార్టెన్స్. హౌఎవర్ మనం ఒక 5 years తర్వాత చూసుకుంటే మనం ఎంత అంటే మనకు గుర్తుంటుంది ఖచ్చితంగా. ఒక ఇల్లు క్లోజ్ చేసామంటే దానికి మనం ఎక్కడ లోన్లు తెచ్చామో, ఎవరిని అడిగి మనీ తెచ్చుకున్నామో, ఎంత కష్టమైంది, ఎంత మెస్సీగా ఉంది ఆ సిచ్యువేషన్ అనేది మనకు ఖచ్చితంగా గుర్తుంటుంది. నేనైతే మర్చిపోలేదు, చాలా ప్రాపర్టీస్ కొన్నాము కానీ ఎవ్రీ క్లోజర్కి ఎంత పడినామో, ఎంత స్ట్రెస్, ఎంత ఈజీగా కొన్నాము, ఎంత డిఫికల్ట్గా కొన్నాము అనేది గుర్తుందనమాట. సో ఒక 5 years డౌన్ ద లైన్ చూసుకున్నప్పుడు ప్రాపర్టీ వాల్యూ పెరుగుతుంది, మంత్లీ వచ్చే ఇన్కము మనకి రెంట్స్ మీద వచ్చే ఇన్కము ఈఎంఐకి, ప్రాపర్టీ మేనేజ్మెంట్కి, మెయింటెనెన్స్కి, వాటికి సరిపోతుంది. సో మనం ఫస్ట్ పెట్టిన మనీతో, అంటే ఇప్పుడు 300k పెట్టి ఇల్లు కొన్నాం అనుకోండి, $3 lakhs 5 years తర్వాత చూసుకుంటే అది 500k or 600k పెరిగిపోతే ఆ ఈక్విటీ బిల్డ్ అయిపోతుంది. మనం దాని మీద లోన్ తీసుకొని ఇంకో దాని మీద ఇన్వెస్ట్ చేయొచ్చు. అండ్ వచ్చే రెంట్స్ అనేవి ఈఎంఐ, ప్రాపర్టీ మేనేజ్మెంట్ అంతా కవర్ అయిపోయి మనకు ఓన్లీ పెట్టిన లోనే అది దాని మీద పెట్టిన ఇన్వెస్ట్మెంట్ మాత్రమే మనకు అప్పు అన్నట్టు ఉండడము. అండ్ దెన్ అండ్ ఇంకా లోన్ కూడా తీరుతూ వస్తుంది కదా, మనం ఎవ్రీ ఇయర్ కడుతూ పోతూ ఉంటే లోన్ కూడా తీరుతూ వస్తుంది, ఈక్విటీ పెరుగుతుంది. మనము బాగా ఈక్విటీ పెరిగింది, మంచి ఏరియాలో ఉంది, ఇది అమ్మేసి, ఇది పెద్ద ఇల్లు, ఇది అమ్మేసి మిగతా 2-3 పే ఆఫ్ చేసేద్దాం లేటర్ అనుకున్నా కూడా చేసేయచ్చు. కాబట్టి మనము కన్స్ట్రక్షన్ కాస్ట్, రిపేర్ కాస్ట్ పెరిగినా కూడా, ఇన్ఫ్లేషన్ వల్ల ఖర్చులు ఎక్కువైపోయినా కూడా, ఈవెను మనం లాంగ్ రన్లో అనేది ఇది సాలిడ్ ఇన్వెస్ట్మెంట్. క్విక్గా కొనేది, క్విక్గా అమ్మేది కాదు. కాబట్టి ఖచ్చితంగా ఇది ప్రాఫిటబుల్ అండి. ఇన్వెస్ట్ చేయడం వల్ల ఎవరు పూర్ అయిపోరు. మేబీ మేక్ 1 or 2 బ్యాడ్ డెసిషన్స్, కానీ అది కూడా రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ అంటే వీ డోంట్ లూజ్ 100% ఆఫ్ ద మనీ. కాబట్టి ఇన్వెస్ట్ చేయకపోవడం వల్ల మనము క్యాష్ పెట్టుకోవడము, లేదా ఖర్చులు పెట్టేసి మనం మంచి అంటే ఎంగేజ్లో ఉన్నప్పుడు మనం సంపాదిస్తున్న టైంలో ఇన్వెస్ట్ చేయకపోవడం వల్ల పూరైపోయారు. కానీ ఎవరు కూడా రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ చేసి ఆ రాంగ్ ఇన్వెస్ట్మెంట్ వల్ల పూర్ కాలేదు. నేను ఎక్కడ చదివిన బుక్స్లో కావచ్చు, ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉండి చెప్పిన వాళ్ళు కావచ్చు, నా ఎక్స్పీరియన్స్లో కావచ్చు, ఇన్వెస్ట్మెంట్ వల్ల ఎవరు పూర్ కాలేదు. కాబట్టి ఇవన్నీ బ్లాకర్స్, వీటిని ఆలోచించుకొని అసలు ఇన్వెస్ట్ చేయడమే ఆపేయొద్దండి. అనలైజ్ చేయండి, సరిగా హోంవర్క్ చేయండి, బట్ ఇన్వెస్ట్ అనేది చేసుకోండి. రియల్ ఎస్టేట్ మీద ఖచ్చితంగా
మీరు అర్లీగా స్టార్ట్ చేసి ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోండి. ఇంకే మీరు వేరే టాపిక్స్ ఏమన్నా టిప్స్ కావాలి, డిస్కస్ చేయాలి అని అనుకుంటే కనుక చెప్పండి. ఇవి నేను మెయిన్గా నా ఎక్స్పీరియన్సెస్ గురించే మాట్లాడతానమాట. బుక్స్ చదువుతాను ఇన్వెస్ట్మెంట్స్ గురించి, నాకు బాగా ఇష్టం అనమాట. సో ఆఫీస్ వర్క్ చేయకుండా ఇంకా మిగతా టైంలో అంతా గార్డెనింగ్ చేస్తున్నా, ఇంట్లో కిచెన్లో ఏదైనా చేస్తున్నప్పుడు కూడా మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇన్వెస్ట్మెంట్ గురించిన వీడియోస్, డేవ్ రామ్సీ వీడియోస్ కావచ్చు, స్టాక్ మార్కెట్ గురించివి, వారెన్ బఫెట్, పీటర్ లించ్ వీళ్ళందరివి బుక్స్ చదవడము, వీడియోస్ వింటూ ఉంటాను. కాబట్టి ఐ గెయిన్ సమ్ నాలెడ్జ్ త్రూ బుక్స్ వేరే వాళ్ళ నుంచి, యాజ్ వెల్ యాజ్ నేను మేము చేసిన ఇన్వెస్ట్మెంట్స్ నుంచి కూడా ఐ హ్యావ్ లెర్న్డ్ అ లాట్ అనమాట. షేర్ చేయాలి అని అనిపిస్తూ ఉంటుంది. సో యూజ్ అవుతుంది ఇన్ఫర్మేషన్ అని అనుకుంటా. ఏదైనా క్వశ్చన్స్ ఉంటే కనుక అడగండి. నెక్స్ట్ వీక్ ఇంకొక టాపిక్ మాట్లాడతాను. ఉంటాను మరి, నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బాయ్.